career guidance by industrial experts. 100% placement assured programs. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం అండి సార్, చాలా రోజుల నుంచి కూడా మన సామాన్యుడితో సుమన్ టీవీలో ఒక వ్యక్తి కాల్ చేస్తూ ఉన్నారు, రమణయ్య అనే వ్యక్తి. నేను చాలా రోజుల నుంచి కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం అనుకుంటా ఉన్నాను, కానీ మీరేంటంటే నా కాల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి, నేనేమైనా నెగిటివ్ అడుగుతా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా, నా ప్రశ్న కూడా చెప్తాను అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మీరు నెగిటివ్ అడిగినా పాజిటివ్ అడిగినా పర్లేదండి, మాకేంటంటే ఒక ఆర్డర్లా ఉంటుంది. సో చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, సో దానివల్ల లేట్ అయి ఉంటుంది అని చెప్పాను. ఒక్కసారి అతనితో మాట్లాడదామండి. రమణయ్య సార్, నమస్తే అండి. నా పేరు నవీన్, సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు సార్ మనం లైవ్లో ఉన్నాము. కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడాలని చాలా రోజుల నుంచి మీరు నన్ను అడుగుతున్నారు. సో ఓకే సార్, ఇప్పుడు 35 ఎపిసోడ్ ఉంది. ఓకే సార్, నో ప్రాబ్లం. సార్ వచ్చేసేసి ఇప్పుడు లైవ్లో ఉన్నారండి. ఒకసారి మీ ప్రశ్న ఏంటనేది సార్ని అడగండి సార్. ఎక్కడి నుంచి సార్ మీరు కాల్ చేసేది? ఓకే సార్. ఓకే సార్. రమణయ్య గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్, మేము మీ ఫాలోవర్స్ సార్. థ్యాంక్ యూ సార్, మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీ అనాలిసిస్ బాగా చూస్తున్నాం. మేమే కాదు సార్, మా ఊర్లో కమ్యూనిటీ హాల్ ఉంటుంది సార్, అక్కడ ఒక టీవీ పెట్టి ఈ కుర్రోళ్ళు దాన్ని పెట్టి వీక్లీ సాటర్డే ఆర్టిక్ చేస్తారు సార్. అందువల్ల మా ఊర్లో చాలా వరకు మీ ఫాలోవర్సే సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్, నిజంగా వాస్తవం ఏంటంటే సార్, ఇక్కడ టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి పెద్ద కాంపిటీషన్ సార్. ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చూసారు సార్, జనసేన అధినేత గారు. అవును, ఆయన 2 లక్షల పుస్తకాలు చదివేశారని మన జనసేన వాళ్ళు అంటారు సార్. మామూలు టీడీపీ వాళ్ళ అంతెందుకో, అంత ఎప్పుడు చదువుతాడు ఆయన, ఏమన్నా కలియుగ రోగునా అని వాళ్ళ మధ్య బెట్టింగ్స్ జరుగుతున్నాయి సార్. మీలాంటి పెద్దవారు మీరేంటంటే చార్టెడ్ అకౌంటెంట్ గా మీరు అన్ని క్లారిటీ ఇస్తారని చాలా క్లారిటీలు ఇచ్చినారు సార్ మీరు. అందువల్ల మేము ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాం సార్, మా ఊరు ప్రజల తరఫునే. అడగండి సార్, పర్లేదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వయసు 52-55 సార్. అవునండి. ఆయన పుట్టి ఈ రోజుకి 20,075 రోజులు సార్. అవును. ఆయన పుట్టిన తర్వాత 12 లీఫ్ ఇయర్స్ వచ్చినాయి సార్. ఏదో 12 రోజులు 20,780 రోజులు వచ్చింది సార్. ఆయన చదివిందేమో 2 లక్షల పుస్తకాలు సార్. 2 లక్షల పుస్తకాలు అంటే ఆయన పుట్టినరోజు నుంచి మొదలైనా కూడా రోజుకి ఒకటైనా కూడా 20,000 పుస్తకాలు, లేకపోతే 21,000 అవ్వాలి సార్. 2 లక్షల పుస్తకాలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? అది ఆ డౌట్ కోసం చాలా బెట్టింగ్ నడిచేస్తున్నాయి సార్ ఇక్కడ మాకు. అంత బెట్టింగ్ కాసుకునే అంత ఇది ఉండదు కానీ సార్, నిజంగా వాస్తవంగా సార్ చెప్పేదండి. ఎందుకంటే వీళ్ళు బిలో 19 years ఉంటారు సార్ కుర్రోళ్ళు. వాళ్ళకి కొంత తెలిసి ఉంటది, కొంత తెలిసి ఉండదు. మా ఫోటోలో ఎంత చెప్పినా కూడా మీరు కాదు, ఇప్పుడు మన పెద్ద ఆయన ఉన్నారు కదా ప్రసాద్ సార్, ఆయన అయితే క్లియర్ గా చెప్తారు. అటువంటి వాళ్ళ దగ్గర ఇది చేస్తే పంచాయతీ పెద్ద చేశారు కేఎస్ ప్రసాద్ గారు. అందుకని మీరు చేశారు. ఎందుకంటే మీరు గొప్ప చార్టెడ్ అకౌంటెంట్ గారు, ఆ లెక్కలో బొక్కలన్నీ బాగా తెలుసు కాబట్టి మీకు. మాకు బాగా రిమోట్ విలేజ్ సార్. సాటర్డే కమ్యూనిటీ వాళ్ళు మా కమ్యూనిటీ తరఫున ఒక టీవీ పెట్టుకుంటారు సార్. దాంట్లో కూర్చునేసి సాటర్డే ఈవినింగ్ 6 o'clock అప్పుడు కూర్చున్న తర్వాత ఈ పెడుతుంటారు కుర్రోళ్ళు మీది ఏంటి ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది అనాలిసిస్ ఫాలోవర్స్ సార్ మేము. యాక్చువల్ గా చెప్పాలంటే ప్రశ్న ఇదే కదా సార్, ప్రశ్న ఇదే కదా? ప్రశ్న ఇదే సార్. దాని గురించి ఒక పెద్ద ఆయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న ఒక గొప్ప మనిషి ఆయన. మీరు లైవ్లో ఉండండి ఒక్క నిమిషం. ఆయన యాక్చువల్గా అండి, ఆయనకి నాకు తెలిసి ఒక 9 PhDలు, తర్వాత మొత్తం నాకు తెలిసిన పరిధిలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో, మన ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలోనూ MAలు MComలో అన్నీ చదివారు ఆయన. అంటే నేను అంటుంది ఏంటంటేనండి, మనకి చదువు పట్ల మీరు మామూలుగా హోల్డ్లోనే లైన్లోనే ఉండండి సార్. అంటే రెస్పాండ్ అవ్వకండి, జస్ట్ వింటూ ఉండండి. అదే వింటూ ఉండండి సార్. ఇప్పుడు ఏంటవుతుందంటేనండి, మనం చిన్నప్పటి నుంచి చదువుకుందాం, చదువు మీద ఆసక్తి. తర్వాత మనం చూడండి, మనం చదువుకునే రోజుల్లో బాలమిత్ర, చందమామ ఇలాంటి చిన్న చిన్న కథలు, లేకపోతే అమరచిత్ర కథలు, ఇలాంటివి చదివి ప్యాషన్ ఉంటుంది కొంతమంది. సో ఇలా చదువుతూ ఏమవుతుంటే వాళ్ళు అట్రోషియస్ రీడర్స్ కింద ఎమర్జ్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ఇంకా పుస్తకం పురుగులు అంటాం మనం, చిన్నప్పుడు అంటూ ఉంటారు, వాడు పుస్తకం పురుగురా మన ఫ్రెండ్లో ఒకటి అన్న టైప్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏ పుస్తకం దొరికినా అనర్గళంగా చదువుకుంటూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి చదువు పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది.
ఇప్పుడు మనం చూడండి, మన యూనివర్సిటీలోను కాలేజీలో మేము చదువుకున్న రోజుల్లో దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే ఇంక్లూడింగ్ మేము కూడా యూనివర్సిటీ లైబ్రరీలో టైం స్పెండ్ చేస్తుండేవాళ్ళు. ఆ లైబ్రరీలో టైం స్పెండ్ చేస్తుంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ బుక్స్ టు రీడ్ అరౌండ్ అండ్ గో త్రూ అరౌండ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్. ప్రధానికి నేను కామర్స్ మనిషిని అయ్యి ఉండి ఏదో హిస్టరీ బుక్స్ ఇలాంటివి చదవడం, కానీ అందుకే నేను ఫిజిక్స్ కెమిస్ట్రీలు నేను చదవలేను. ఎందుకు చదవలేనంటే పుట్టుక నుంచి నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అంటే భయం, కాబట్టి నేను కామర్స్ స్టూడెంట్ కింద పరివర్తించదు. తర్వాత కొంతమంది ఏంటంటే బయోగ్రఫీస్ చదివి కొంతమంది ప్రభావితం అవుతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, పుస్తకాలు అవి నేను ఎక్కువ చదువుతాను అవన్నీ అని. నేను సంఖ్య అయితే చెప్పలేను కానండి, 2 లక్షల పుస్తకాలు చదవడం మాత్రం సామాన్య మానవులకి విత్ ఇన్ దర్ టెరిటరీ జరగదు. ఎందుకంటే అన్ని పుస్తకాలు మన దగ్గర నాకు మా ఇంట్లో కూడా ఒక లైబ్రరీ ఉంటుంది. ఐ హ్యావ్ ఎ లైబ్రరీ. నాకు కొన్ని చాలా బుక్స్ కలెక్షన్ ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంక్లూడింగ్ మా వైఫ్ అలాంటి వాళ్ళకి కూడా చాలా ఆసక్తి ఉంటుంది పుస్తకాలు కలెక్ట్ చేయడం, కొన్ని లేటెస్ట్ రిలీజెస్ అని ఆ సబ్స్క్రిప్షన్స్ ఫాలో అవ్వడం అలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ టైం లైబ్రరీలో స్పెండ్ చేస్తారు. మీకు ఒకటే ఒక ప్రామాణికం చెప్తున్నాను, సొంత ఇల్లుని ఆ ఊర్లో లైబ్రరీ కింద కన్వర్ట్ చేస్తామన్నప్పుడే వాళ్ళు ఇవ్వలేకుండా వేరే వ్యక్తులు వీళ్ళ పేరు మీద లైబ్రరీ పెట్టే అంత నేపథ్యం ఉన్నప్పుడు పుస్తకాల మీద ఎంత శ్రద్ధ ఉంటుందో అన్నది ఫస్ట్ ప్రశ్న. తర్వాత ఆయన 3 గ్రూపులు ఇంటర్మీడియట్ చదివారు కానీ మొత్తానికి డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేపారు. అలాంటి వ్యక్తి కొన్ని చరిత్రలు చదవడానికి ప్రభావితం అయ్యి ఉండొచ్చు. అంటే కొంతమంది గొప్ప వ్యక్తులు చరిత్రలు చదవడానికి ఆయనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. దేర్ మేబీ లాట్ ఆఫ్ బుక్స్ చదివారని చెప్పొచ్చు. అంటే ఎక్కువ చరిత్రలు చదివారు, దాంట్లో నేను ప్రభావితం ఉండదు. కానీ సంఖ్య చెప్పేవాడని చెప్పాడంటే మాత్రం అది బిస్కెట్ అని మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ పుస్తకమైనా ఒక వ్యక్తి యొక్క చరిత్ర ఎవరు రాసిన బుక్ అయినా చూడండి, మినిమం 500 పేజీలు 300 పేజీలు పైనే ఉంటాయి. ఎంత టైం పడుతుంది ఆ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్లో చదవడానికి? నాకు తెలిసి ఆయన ఎవరు మా చార్టెడ్ అకౌంటెంట్ ఎండమూరి రవీంద్రనాథ్ గారు రాసిన నవల చదివిన వాళ్ళే, ఫుల్గా చదివిన వాళ్ళే ఎవరు ఉండరు. అయ్యో ఆ నవల మిస్ అయ్యామండి, ఇది ఇంకోటి చదువుతాం, ఆయన ఫ్యాన్స్ అయినా సరే. చిన్నప్పుడు మా అమ్మ ఆ నవల్లో ఎక్కువ చదువుతూ ఉండేది, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసి. మా అమ్మ కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ దిస్ థింగ్స్ మిస్ అయినవి. సో అట్లా ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం మనకున్న వ్యక్తిగత విషయాల్లో ఒక రాత్రి కొంతమంది ఏంటంటే ఎక్కువగా చదివి పడుకునే వాళ్ళు ఉంటారు. మేబీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాత్రి ఎక్కువ చదువుతూ ఉండొచ్చు ఆయన పుస్తకాలు పట్టుకొని. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ అన్ని సంఖ్యగా 2 లక్షలు చదివే అంత సామర్థ్యం, 2 లక్షల చరిత్రలు ఉన్న వ్యక్తులైతే నాకు తెలిసి వాళ్ళు ఎవరు లేరు, అంతంతమంది ఉండడం ఉండదు. సో ఇవన్నీ కొంచెం చూసుకున్న తర్వాత కొంతమందికి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే వ్యక్తుల చరిత్రే కాకుండా మామూలు టాపిక్స్ కూడా చదవచ్చు. అలాంటి మేబీ కొంతమంది ఏంటంటే చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు. అది ఎన్ని చదివినా 2 లక్షలు అయితే కావంటారు, అంత ఈజీ కాదు. ఓకే. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్ మనకి ఉదాహరణకి 6 సబ్జెక్టులు ఉండేవి. మనం పూర్తిగా మీరు నవీన్ గారు మీ ఎవరి దాకా అక్కడ మనమే కొలుచుకుందాం. టెక్స్ట్ బుక్ మొత్తం మొదటి పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా మన జీవితంలో చదివామా? 1వ క్లాస్ నుంచి చూసుకుందాం. మన ఎల్కేజీ యూకేజీలు నా టైంలో అయితే నేను చదవలేదు అనుకున్న ఎగ్జాంపుల్. 1వ క్లాస్ నుంచి నేను డిగ్రీ దాకా నేనైతే నేను సిఏ చేసినోడుగాను, నెక్స్ట్ నేను ఐస్డబ్ల్యూ చదివినోడుగాను, అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో నేను ఒక 2 ఎంకామ్లు చదివినోడుగాను, ఎంబీఏ చేసినోడుగా కూడా నేను ఏ టెక్స్ట్ బుక్ని 1వ పేజ్ నుంచి లాస్ట్ బుక్ దాకా నేను చదవలేదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టాపిక్స్. అక్కడ నేను జస్ట్ ఒక 4-5 క్రిస్ప్ చదువుకుంటే ఆ జిస్ట్ బట్టి నేను వెళ్ళిన నేపథ్యాలు చాలా ఉన్నాయి. కొంతమంది కంక్లూజన్స్ చదువుతారు తెలుసా మీకు? బుక్ చదివే విధానంలో ఆఫ్టర్ ఫాలోయింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ బుక్ కంక్లూజన్స్ చదువుతారు. దానిలోంచి సబ్జెక్ట్ డెరైవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క నేపథ్యం ఎలా లీడ్ అవుతుంది, ఇలాంటివన్నీ కొన్ని కొలమానాలు ఉంటాయి. అందుకని మొదటి పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా మన టెక్స్ట్ బుక్సే మనం చదవడానికి శ్రద్ధ లేని వాళ్ళు, నవల్ అంటే ఒక క్యూరియాసిటీ, డిటెక్టివ్ నవల్స్ ఇలాంటివి చదివే వాళ్ళు ఉంటారు. ఎంఎన్బీస్ అనేవి ఉంటాయి, ఇంగ్లీష్ నవల్స్. ఎంఎన్బీలు చాలామంది చాలా రకాలుగా చదువుతూ ఉంటారు. ఎంఎన్బీలు చదువుతూ సామర్థ్యం అంటే లాంగ్వేజ్ మీద మేబీ కమాండింగ్ రావచ్చు, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఉపయోగకరమైన పుస్తకాలు 2 లక్షలు చదివేమో అన్న దానికి ప్రశ్నకి మాత్రం సమాధానం కాదు. ఏంటంటే మొత్తానికి మీ బెట్టింగ్ సమస్య తీరిపోయిందా? జరుగుతూనే ఉంటుంది. సార్ మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా వాళ్ళకి గొప్ప క్లారిఫికేషన్ ఇచ్చారు మన ప్రసాద్ సార్. మా ఊరు స్ట్రిక్ట్ గా ఆయన్ని ఫాలో అయ్యేదానికి పెద్దవారు గొప్పవారు ఆయన. ఏం పెద్ద కాదు సార్, నేను మీలాంటి వాడిని. ఓకే నవీన్ సార్. సార్ చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు కలియుగ రూపు ఆయన. ఇలా రజనీకాంత్ సినిమాలో ఇలా రజనీకాంత్ ఇలా అనేస్తే అయిపోతుంది కదా అలా అంటారు సార్. అంతేగాని సార్ చెప్పినట్టు నరమానవుడికి అది సాధ్యం కాదండి. ఓకే అండి. ఇదేనా అండి మీ ప్రశ్న? సమాధానం వచ్చేసిందా కేఎస్ ప్రసాద్ గారి దగ్గర నుంచి? మెనీ థాంక్స్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఏం సార్ మొత్తానికి అంటే ఏదో మాట వరుసకి చెప్తా ఉంటారు, మేము వచ్చేసేసి
ఒక 50,000 బుక్కులు 1,00,000 2,00,000 అంటారు. దాని మీద కూడా ఇంత బెట్టింగ్లు జరిగే విధంగా ఉన్నారు సార్ ఫ్యాన్స్. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా నాన్నమ్మ రామ్కోట్ రాసేది. వీళ్ళు శివ సినిమాల్లో చైన్ తిప్పినట్టు ఇంకా రాయడానికి బద్ధకం వచ్చి మా నాన్నమ్మకి ఈ పూసల దండ ఒకటి గుచ్చి ఒకే దెబ్బకి దాంట్లో 200 పూసలు 300 పూసలు గుచ్చి రామ 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 అనుకుని చైన్ తిప్పినట్టు తిప్పుతుండే. ఒకసారి నేను మా పెద్దనాన్న గారు అడిగాను, ఏంటి ఇంత ఫాస్ట్గా ఏం చెప్తున్నట్టు రామ 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 అనేస్తున్నానని. ద పర్పస్ ఆఫ్ కౌంటింగ్ అనేది ఎప్పుడైతే నీకు యాడ్ స్టిక్ వస్తుందో, ఇన్స్టెడ్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్, వాట్ యువర్ కౌంటింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. సాధారణంగా పుస్తకం దేనికి చదువుతాం? నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. కానీ మనం కౌంటర్ చదువుతున్నాం అంటే నాలెడ్జ్ కానీ బుక్లు మాత్రం వెళ్ళిపోతూ ఉంటాయి పుస్తకాలు. ఆ డిఫరెన్స్ తెలుసుకోమనండి. తర్వాత రామ 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 రాసి పుస్తకంలో ఎన్ని గళ్ళు ఉన్నాయి, ఎన్ని గళ్ళు రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని పుస్తకాలు రాస్తే కోటి అవుతుందని రామకోటి రాసి కొలతలు పెట్టుకునే వాళ్ళకి కూడా, భగవద్నామ స్మరణను కూడా మెజర్ యాడ్ స్టిక్తో చేసే వాళ్ళకన్నా నిజమైన చిత్తశుద్ధితో చేసేవాళ్ళు, ఏదైనా ఆశయ సాధన కోసం చేసేవాళ్ళకి చాలా తేడా ఉంటుంది. మీరు ఇందాక మాట్లాడుతూ లైబ్రరీ గురించి మాట్లాడారు సార్. దానికి సంబంధించి చిరంజీవి గారు ఒక క్లారిటీ ఇచ్చారు కదా సార్, అయినా ఎందుకు మళ్ళీ దాన్ని స్పెసిఫిక్గా మాట్లాడుతూ ఉన్నారు? అంటే అది నా పేరు మీద లేదు, అది మా అమ్మగారికి సంబంధించిన ఆస్తి, అది వేరే వాళ్ళకి ఏదైనా వెళ్ళిపోయింది, అది సో నేను ఎట్లా ఇస్తాను అనేసి వాళ్ళ స్థాయికి దాన్ని కాంకర్ చేయొచ్చు. మన అన్న ఇది కనుక ఉన్నప్పుడు మన దాన్ని ఎలాగైనా కాంకర్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఉన్న ఊరు కన్న తల్లి, మనం పుట్టిన ప్లేస్కి మమకారం అంటాం దాన్ని. ఆ మమకారానికి చిత్తశుద్ధి అన్నది యాడ్ అయింది అనుకోండి, అది ఏ విధంగా జస్టిఫై చేయొచ్చు. ఎందుకంటే ఆ స్థాయి కలిగిన వ్యక్తులు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ దెమ్. దాన్ని ఇటు నుంచి అటు మాట్లాడతారు ఎవరైనా సరే. ఇప్పుడు ఆ స్థాయి వాళ్ళు చుట్టాలు అమ్మారు అమ్మలేదు అన్నది చూసుకుంటే, అమ్మినప్పుడు దాన్ని రిట్రీవ్ చేసుకోగలిగారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏంటంటే మా ఊరికి మేము స్వచ్ఛందంగా పలానా చేసామని చెప్పడానికి, ఇప్పుడు నా గురు సమానుడు దైవ సంభూతులైన పాలటి వెంకటరావు గారు కాంగ్రెస్ లైబ్రరీకి ఇచ్చేసారు ఆయన వెళ్ళి. నేను ఆ మహనీయుడిని ఒకసారి స్మరించుకుందాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంటుంది. ఎందుకంటే సమాజానికి ఏదో ఒకటి అన్న కన్సర్న్లో. ఇప్పుడు చూడండి, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు, దాన్ని నిలువెత్తుగా కొలుస్తాం అందరూ. అంటే స్వచ్ఛందంగా చేసేదానికి ఇంత చేసినా ఇది కూడా అంటారు. చూడండి, తెల్ల షర్ట్కి నల్ల మరకనే ఇస్తాం మనం, అంతకన్నా ఇంకెళ్ళి. ఎందుకంటే ఆయన స్థాయి నుంచి ఎంత స్థాయిని అది కాదు, అది కూడా చెప్తున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.